హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. అందరూ మీ ఫ్రెండ్స్ దగ్గర కార్డ్స్ తీసుకొని రెడీగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, సేల్స్ వచ్చినాయి కాబట్టి. ఈ సేల్లో దసరా సేల్తో కంపేర్ చేస్తే పెద్దగా చెప్పుకోదగ్గ డీల్స్ అయితే ఏం లేదు, నాకు పెద్ద అనిపించలేదు. అన్ని డిపార్ట్మెంట్స్ చెక్ చేసిన తర్వాత దసరా సేల్తో కంపేర్ చేస్తే ఈ సేల్ కొంచెం తగ్గిద్ది. సో అంత ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ప్రొడక్ట్స్ పైన అయితే లేవు. సో ఉన్నంత వరకు వాటిల్లో బెస్ట్ కొన్ని అయితే ఏరాము. వాటి గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇంకా ఎక్కువ డీల్స్ మీకు కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని టైప్ చేయండి. అక్కడ మీకు మంచి మంచి డీల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఈ 1 వీక్ అయితే ఖచ్చితంగా యాక్టివ్ ఉండండి. సో మీరు విష్ లిస్ట్లో పెట్టుకున్న ప్రొడక్ట్స్ ఏమైనా తక్కువ రేట్కి వస్తే గ్రాబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్. సో ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో నైట్ అయితే ప్రైజెస్ చాలా తక్కువగా వచ్చినాయి. ఇప్పుడు అవే ప్రొడక్ట్స్ పైన ప్రైజెస్ 2-3 వేలు పెరుగున్నాయి. వీడియో పోస్ట్ చేసే టైంకి నేను చెప్పే ప్రైజెస్ మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇంకా మీకు ఎక్కువ డీల్స్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళిపోండి, అక్కడైతే మీకు ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అమెజాన్ చూసుకుంటే, అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో మీకు SBI, ICICI ఈ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ అయితే వస్తున్నాయి. అదే ఫ్లిప్కార్ట్ చూసుకుంటే HDFC, యాక్సిస్ బ్యాంక్, IDFC కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ అయితే వస్తున్నాయి. సో ఈ కార్డ్స్ మీకు ఉంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అయితే మీకు వర్తిస్తాయి. నేను మొత్తం బ్యాంక్ ఆఫర్తో కలిపి చెప్పేస్తాను. సో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ ల్యాప్టాప్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు, ఎందుకంటే ఇంజనీరింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఇంటర్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్తూ ఉంటారు. కొంతమందికి ల్యాప్టాప్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ల్యాప్టాప్ డీల్ అయితే నాకు సామ్సంగ్లో చాలా బాగా అనిపించింది. ఒకటి సామ్సంగ్ బుక్ 4, ఇది i5 13th జనరేషన్తో వస్తుంది. U సిరీస్ ప్రాసెసర్, ఇది 16GB ర్యామ్ అండ్ 512GB SSDతో వస్తుంది. జనరల్గా ఇది 55,000 రూపాయల దగ్గర అమ్ముతూ ఉంటారు. నిన్న నైట్ ఇది విత్ బ్యాంక్ ఆఫర్స్తో 40,000 రూపాయలకి అయితే వచ్చింది. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి 42,000 రూపాయలు దాకా ఉంది ప్రైస్ అయితే. ఇప్పుడు మీరు కనుక 40,000 దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ చూస్తుంటే ఇది ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, సో కోడింగ్ పర్పస్ కానీ మూవీస్ చూస్తూ ఉంటారు, జనరల్ యూజేజ్కి ఈ ల్యాప్టాప్ అయితే మీకు బాగా సెట్ అవుతుంది. సో ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడతారు, ఎడిటింగ్ వర్క్స్కి, ఇలా అలాంటి వాటికైతే ఈ ల్యాప్టాప్ మీకు సెట్ అవ్వదు. మీరు H సిరీస్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోండి. ఈ ల్యాప్టాప్ డీల్ అయితే నాకు బాగా అనిపించింది. సో విండోస్లో అయితే, సో నేను విండోస్ కంటే మ్యాక్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో విండోస్ నేను కూడా చాలా ల్యాప్టాప్స్ యూజ్ చేశాను. బ్యాటరీ ప్రాబ్లమ్స్ కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి విండోస్ ల్యాప్టాప్స్లో, ముఖ్యంగా OS రిలేటెడ్. సో మ్యాక్లో మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఉండవు. మీరు ఒకసారి తీసుకుంటే లాంగ్ రన్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో మ్యాక్లో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది క్రాక్డ్ వెర్షన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అలాంటివి చిక్కడం కొంచెం కష్టం అవుతుంది. అదొక్కటి దాంట్లో ప్రాబ్లం. మ్యాక్ యాపిల్లో కనుక మీరు చూస్తుంటే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M4 చిప్తో అయితే వస్తుంది. ఇది 16GB ర్యామ్ 256GB SSDతో అయితే వస్తుంది. జనరల్గా ఇది 94,000 రూపాయల దగ్గర అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఆఫర్స్ అన్ని కలుపుకొనేది 83,490 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మ్యాక్లో చూస్తుంటే ఆ ల్యాప్టాప్ అయితే మీరు చెక్ చేయొచ్చు. చాలా మంది 40,000 రూపాయలు నేను పెట్టలేను, 80,000 రూపాయలు నేను పెట్టలేను, కొంచెం బడ్జెట్లో చెప్పండి అంటే ఏసర్ i3 ఆస్పైర్ సిరీస్ అయితే ఉంటాయి. అవి మీకు 20,000 నుంచి 25,000 రూపాయల మధ్యలో వస్తూ ఉంటాయి సేల్స్లో. ఆ ల్యాప్టాప్ మీరు చెక్ చేయొచ్చు. ఇది జస్ట్ బేసిక్ యూజ్ ల్యాప్టాప్, మీకు జనరల్గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. పెద్ద పెద్ద టాస్క్లు అయితే వీటిల్లో మీరు చేయలేరు. సో మీరు బయటికి ట్రావెల్ చేయరు, బయటికి ఎక్కువ ల్యాప్టాప్ క్యారీ చేయరు, మీరు రూమ్లోనే ఒక సిస్టమ్ యూజ్ చేయాలి అనుకుంటే మ్యాక్ మినీ M4 చిప్కి అయితే వెళ్ళిపోండి. ఇది 16GB ర్యామ్ అండ్ 256GB SSDతో అయితే వస్తుంది. సో ఇది మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 49,490 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి డీల్. మీరు కనుక ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు, ఎడిటింగ్ పర్పస్ అయితే ఇదైతే చెక్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ మేము యూజ్ చేస్తున్నాం ఎడిటింగ్ పర్పస్, పెద్ద పెద్ద ఎడిటింగ్ వర్క్స్ కూడా ఇది తట్టుకోగలుగుతుంది. కాకపోతే మీరు కొంచెం ఎక్కువ GB ర్యామ్ స్టోరేజ్ ఉన్న వెర్షన్స్ అయితే తీసుకోండి. బేసిక్ యూజేజ్కి అయితే ఇది సరిపోద్ది, 16GB ర్యామ్ 256GB. నెక్స్ట్ మనం టీవీస్కి వెళ్ళిపోదాం. టీవీస్లో ప్రీమియం బ్రాండ్స్ మీకు అందరికీ తెలిసిందే, సోనీ, LG, శాంసంగ్, వీటిల్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీడియం రేంజ్ అయితే షామీ ఉంది, VU ఉంటుంది, TCL ఉంటుంది. వీటిల్లో మీరు ఒక టీవీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫర్స్లో మీకు 4K LED టీవీస్ 20,000 దగ్గర చిక్కుతూ ఉంటాయి. సో మేము రీసెంట్గా ఒక టీవీ అన్బాక్స్ అయితే చేసాము, షామీ FX Pro సిరీస్. అది 5 TV OS అయితే వస్తుంది. షామీలో మీకు 2 మోడల్స్ అయితే ఉంటాయి FX సిరీస్లో. 4K LED టీవీ ఒకటి ఉంటుంది, 4K QLED టీవీ ఒకటి ఉంటుంది. QLED మోడల్ మీకు 25,000 దగ్గర అయితే వస్తుంది, 25,000-26,000 మధ్యలో అయితే వస్తుంది. మేము అన్బాక్స్ చేసేటప్పుడు 28,000 రూపాయలు ఉంది దాని ప్రైస్, ఆఫర్ కలుపుకొని. ఇప్పుడు ఆఫర్స్లో మీకు 26,000 రూపాయలకి ఆ టీవీ అయితే వస్తుంది. మీరు కనుక 25,000 రూపాయల దగ్గర 4K QLED టీవీ చూస్తుంటే 25,000 రూపాయల దగ్గర ఆ టీవీ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు డబ్బులు మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోగలరు అనుకుంటే శాంసంగ్, LGలో మీకు చిక్కుతాయి. శాంసంగ్లో QLED మీరు తీసుకోవాలి అనుకుంటే 34,000 రూపాయలకి శాంసంగ్ టీవీ అయితే వస్తుంది. ఇది రెగ్యులర్ ప్రైస్తో కంపేర్ చేస్తే 6,000 నుంచి 7,000 రూపాయలు ప్రైస్ అయితే తగ్గింది ఇది.
ఒకసారి ఈ టీవీ అయితే మీరు చెక్ చేయొచ్చు శాంసంగ్లో చూస్తుంటే. అదే ఎల్జీలో చూస్తుంటే యూఆర్ సిరీస్లో మీకు ఒక టీవీ అయితే ఉంది. ఇది ఇప్పుడు ప్రైస్ అయితే 26,240 రూపాయలకి అయితే వస్తుంది. దీనిపైన రెగ్యులర్ ప్రైస్తో కంపేర్ చేస్తే 4,000 రూపాయలు మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో వీటిల్లో మీరు ఒకటి చెక్ చేయొచ్చు. 43 ఇంచ్ టీవీస్ కనుక మీరు చూస్తున్నట్లయితే. ఇంకా 55 ఇంచ్లో చూస్తుంటే సోనీ చూడండి, సోనీ బ్రావియా కే సిరీస్ అయితే ఉంది. ఇది 2024 మోడల్ ఫ్లిప్కార్ట్లో అయితే అమ్ముతున్నారు. దీనికి రేటింగ్ చూడొచ్చు 4.7 ఉంది. మీ దగ్గర కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే ఈ సోనీ టీవీని అయితే మీరు చెక్ చేయొచ్చు. జనరల్గా దీన్ని 57,000 58,000 రూపాయల మధ్యలో అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు పైన 8,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. నిన్న నైట్ అయితే ఇది 42,000 దగ్గర అయితే వచ్చింది. ఇప్పుడైతే 46,000 రూపాయలకి ఇది వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. ఒకవేళ మీరు 55 ఇంచ్లో 50,000 రూపాయల లోపు ఒక టీవీ చూస్తుంటే ఈ టీవీని అయితే మీరు చెక్ చేయొచ్చు. చూద్దాం ఇంకా దసరా సేల్ వరకు ఇంకేమైనా తగ్గుతాయేమో టీవీస్ పైన ఆఫర్స్ అయితే. ప్రెజెంట్ అయితే నాకు ఇవి బెటర్ అనిపించాయి ఆఫర్స్ పరంగా. ఇంకా నెక్స్ట్ బడ్స్ విషయానికి వస్తే బడ్జెట్లో కనుక 2,000 రూపాయల లోపు మీరు చూస్తున్నట్లయితే రియల్మీ బడ్స్ T310 అయితే వస్తుంది. 1,700 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. OnePlus Buds Pro 3 మీద ఆఫర్ అయితే వస్తుంది. ఇది మొత్తం మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 9,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది ఒక మంచి డీల్. ఇప్పుడు రీసెంట్గా నిన్న నైట్ నేను OnePlus Buds 4 కూడా రివ్యూ చేశాను. రియల్మీ బడ్స్ 8 Proతో కంపేర్ చేస్తూ. ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. సో అది 5,000 రూపాయల దగ్గర మీకు ఏ బడ్స్ కొనాలో క్లారిటీ అయితే వస్తుంది. TWS పైన పెద్ద ఆఫర్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. చూద్దాం దసరా సేల్ వరకు వెయిట్ చేద్దాం. అర్జెంటుగా కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడిట్లో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ప్రైస్ రేంజ్ బట్టి. నెక్స్ట్ ఇంకా వాచెస్ విషయానికి వస్తే రోజుకు ఒక వాచ్ అయితే లాంచ్ అవుతూ ఉంటుంది. హెల్త్ పరంగా మీరు బడ్జెట్లో వాచెస్ తీసుకోవాలి అనుకుంటే అసలు తీసుకోకండి. జస్ట్ షో పర్పస్ తీసుకోవాలి అనుకుంటే స్మార్ట్ వాచెస్ అయితే మీకు యూజ్ అవుతాయి బడ్జెట్లో. సో మీరు బడ్జెట్లో తీసుకోవాలి అనుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 3 పైన ఆఫర్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్గా 4,000 రూపాయలకి అమ్ముతారు. ఇప్పుడు ప్రజెంట్ 3,000 రూపాయలకి అయితే వస్తుంది. శాంసంగ్ కాబట్టి మీకు కొంచెం బెటర్ యాక్యురేట్ రిజల్ట్ అయితే వస్తాయి. ఇది ఒకటి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ప్రీమియం వాచెస్ కనుక మీరు వెళ్ళిపోతే OnePlus Watch 2 పైన యాక్చువల్గా దీని ప్రైస్ 17,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఇది 14,000 రూపాయలకి వస్తుంది సేల్స్లో. అండ్ Samsung Watch 7 LTE వెర్షన్ 44mm డయల్తో వస్తున్న వాచ్ కూడా ఉంది. ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని 15,750 రూపాయలకి అయితే వస్తుంది. ఈ 2 వాచెస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ప్రీమియం సెగ్మెంట్లో. వాచెస్ పైన కూడా అంత పెద్ద యూజ్ డిస్కౌంట్స్ అయితే లేవు. బెటర్ వెయిట్ చేయండి దసరా సేల్ వరకు. ఇంకా నెక్స్ట్ వాషింగ్ మిషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో 10,000 రూపాయల లోపు కనుక మీరు చూస్తుంటే ఐట్లో టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ అయితే ఉంది 6.5 kgs. ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని 9,994 రూపాయలకి అయితే వస్తుంది. ఇది రేటింగ్ అయితే బాగుంది. 63,000 మంది రేటింగ్ అయితే ఇచ్చారు. 4.3 స్టార్స్ అయితే వస్తుంది. ఇది ఒకటి మీరు చెక్ చేయొచ్చు. 10,000 రూపాయల లోపు కనుక మీరు వాషింగ్ మిషన్ చూస్తుంటే. లేదు నాకు కొంచెం బెటర్ బ్రాండ్ కావాలి అనుకుంటే శాంసంగ్లో ఉంది. శాంసంగ్ 8 kgs టాప్ లోడెడ్ ఎక్కువ బబుల్ వాషింగ్ మిషన్ అయితే ఉంది. ఇది 14,000 రూపాయలకి అయితే వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. అండ్ 20,000 దగ్గర మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే IFB వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్. ఇది 6 kgs వాషింగ్ మిషన్. ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని 20,000 రూపాయలకి అయితే మీకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం ప్రీమియం కావాలి అనుకుంటే శాంసంగ్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ ఉంది 9 kgs ఏఐకోబుల్తో వస్తుంది. ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని 25,470 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి వాషింగ్ మిషన్ పైన నాకు కొంచెం బెటర్ అనిపించిన డీల్స్. ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్లో ఒక 3 డీల్స్ కొంచెం బెటర్ అనిపించాయి. మీరు కనుక సింగిల్ డోర్లో చూస్తుంటే వాల్పూల్లో ఉంది. వాల్పూల్ 192 లీటర్స్ 4-star రిఫ్రిజిరేటర్. దీని డీల్ ప్రైస్ వచ్చేసరికి 12,411 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డబల్ డోర్ చూస్తుంటే శాంసంగ్లో ఒకటి ఉంది. శాంసంగ్ 236 లీటర్ రిఫ్రిజిరేటర్. ఇది 3-star రేటింగ్ రిఫ్రిజిరేటర్. దీని డీల్ ప్రైస్ వచ్చేసరికి 20,990 రూపాయలు అయితే ఉంది. ఇంకా మీరు స్మార్ట్ వైఫై ఎనేబుల్డ్ రిఫ్రిజిరేటర్ చూస్తున్నారు, డబల్ డోర్లో చూస్తున్నారు అనుకుంటే శాంసంగ్లో ఇంకొక రిఫ్రిజిరేటర్ అయితే ఉంది. శాంసంగ్ 350 లీటర్స్ 3-star రిఫ్రిజిరేటర్. ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని 32,740 రూపాయలకి అయితే వస్తుంది. ఇంక సౌండ్ బార్స్ కూడా మీకు పెద్ద యూజ్ ఆఫర్స్ అయితే లేవు. JBL ఒకటి ఉంది. అది యాక్చువల్గా 10,000 రూపాయల దగ్గర అమ్ముతూ ఉంటారు. దాని మీద 500 రూపాయలు తగ్గింది అంతే నార్మల్ దాంతో కంపేర్ చేస్తే. అదొకటి మీరు చెక్ చేయండి. లేదా సోనీలో ఉంది. సోనీ HT S20R ఉంది. ఇది యాక్చువల్గా 15,000 రూపాయల దగ్గర వస్తుంది ఆఫర్స్ అన్ని కలుపుకొని. ఇప్పుడు 13,000 రూపాయలకి వస్తుంది. సో 2,000 రూపాయల ఆఫర్ తగ్గింది. సో ఈ రెండిట్లో మీరు ఒకటి చెక్ చేయొచ్చు. ఇంకా అదర్ గ్యాడ్జెట్స్ విషయానికి వస్తే లాజిటెక్ MX మాస్టర్ 3S. ఇది నేను రీసెంట్గా 10,000 రూపాయల దగ్గర కొన్నాను. ఇది 7,000 రూపాయలకి అయితే మీకు వచ్చేస్తుంది. సో మంచి డీల్ అది. మీరు లాజిటెక్ మాస్టర్ 2S అయితే కొనకండి. మేము ఆల్రెడీ చాలా కొన్నాము. 3 అయితే పాడైపోయాయి.
సో బెటర్ మీరు లాజిటెక్ మాస్టర్ 2 ఉన్నా తీసుకోండి, లేదా 3S ఉన్నా తీసుకోండి. ఇంక సెగేట్ 5TB హార్డ్ డిస్క్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్గా 12,000 రూపాయలు ఉంటుంది, ఇప్పుడు 10,509 రూపాయలకి అయితే వస్తుంది ఆఫర్ ప్రైస్. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రూమ్స్లో రైస్ వండుకొని కర్రీలు తెచ్చుకుంటూ ఉంటారు. రైస్ నేను కర్రీ తీసుకొస్తామా. రైస్ వండే మీ ఫ్రెండ్కి ఈ గ్యాజెట్ అయితే గిఫ్ట్ ఇవ్వండి. పిజియాన్ 1 లీటర్ రైస్ కుక్కర్ 969 రూపీస్కి అయితే వస్తుంది. రైస్ వండే మీ మామకి బర్త్డే గిఫ్ట్ అయితే ఇవ్వండి ఇది. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా కొంతమంది అడుగుతారు. సో రీసెంట్గా నాకు బెటర్ అనిపించింది అర్బన్ నేటివ్ M1. అది యాక్చువల్గా నేను చూస్తున్నా ప్రైస్ వస్తారు 14,000 13,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు దానిపైన ఆఫర్ అయితే వస్తుంది 11,000 రూపాయలకి అది వస్తుంది. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే టైర్ 2 టైర్ 3 సిటీస్లో అయితే ఉండదు, పెద్ద పెద్ద సిటీస్లోనే ఇది సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. సర్వీస్ అయితే బాగుంది ఇది. సో వాటర్ ప్యూరిఫైయర్ చూస్తుంటే ఇది ఒకటి చెక్ చేయండి, అర్బన్ నేటివ్ M1. సో శాంసంగ్ ఛార్జర్ తగ్గింది నైట్, ఇప్పుడు మళ్ళీ పెరిగింది. అది 900 రూపీస్కి అయితే వచ్చింది. మళ్ళీ తగ్గితే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ డీ-లింక్ వైఫై రౌటర్ ఉంది, ఇది సింగిల్ బ్యాండ్ 300 Mbps స్పీడ్ అయితే వస్తుంది. ఇది 599 రూపీస్కి అయితే వస్తుంది. ఇది కూడా లోయెస్ట్ ప్రైస్, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ సోనీ WH-1000 Mark 4 ఉంది. యాక్చువల్గా ఇది 20,000 దగ్గర అలా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఆఫర్స్ అన్ని కలుపుకొని 16,500 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి మాకు అదర్ గ్యాడ్జెట్స్లో కొంచెం బెటర్ అనిపించిన డీల్స్ అయితే. ఇంకా ఎక్స్ట్రా డీల్స్ కనుక మంచి డీల్స్ కనుక వస్తే మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాం, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ 1 వీక్ యాక్టివ్ అయితే ఉండండి టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ఎందుకు వస్తాను, అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్.